అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య 2 సంవత్సరాల కాలంలో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాలకి పాల్పడలేదేమో అని అనిపిస్తా ఉంది. 60 సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లేక బదిలీ కార్యక్రమం జరిగింది. 60 సార్లు ఈ 2 సంవత్సరాల్లో. అట్లాగే ఈయన ఢిల్లీకి కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి 60 సార్ల కంటే ఎక్కువ ఢిల్లీకి పోయారు. ఇక ఇతర ఉన్నతాధికారుల యొక్క బదిలీలు కూడా సుమారు 60 సార్ల కంటే ఎక్కువ జరిగింది. ఇది ఒక డైరెక్షన్ లెస్ ప్రభుత్వంగా పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. దూరదృష్టి లోపించినట్టుగా కనబడతా ఉంది. పాలనపై పరిపాలనపై పట్టు లేదు అన్న దానికి నిదర్శనం ఇన్నిసార్లు ఉన్నత స్థాయి అధికారుల యొక్క బదిలీలే అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఒక 99 రోజుల యాక్షన్ ప్లాను అని చెప్పని ప్రకటించి కలెక్టర్లందరినీ గ్రామాల్లోనే ఉండాలి, తిరగాలి కనీసం 10 రోజులు అని చెప్పారు. అంటే 2 సంవత్సరాలు మట్టి వాళ్ళు తిరగటలే అనమాట, జనంతో వాళ్ళు కలవటలేదన్నమాట. దీనికంటే ముందు ఎమ్మెల్యేల యొక్క సమావేశం సిఎల్పి జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యేలు మీరు జనంలోకి పోవాలి, జనంలో తిరగాలి, జనంకి సంబంధించినటువంటి విషయాలు పట్టించుకోవాలని అక్కడ కూడా చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. నోబడీ ఈజ్ లిజనింగ్ టు హానరబుల్ సీఎం అన్నది అర్థమవుతుంది ఈ విషయాలను బట్టి. ఇక పోతే అసలు పాలనపై పట్టు లేదన్నది చాలా స్పష్టంగా మనకి అవుపడుతోంది అనడంతో పాటు ఈ ప్రభుత్వానికి విజన్ లేదు, మిషన్ లేదు, కేవలం కమిషన్ కొరకే పనిచేస్తున్నట్టుగా కనబడతాం. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. జిహెచ్ఎంసీ యొక్క పరిధి విస్తరించారు, రూరల్ ప్రాంతాలను కూడా విలీనం చేశారు, 300 సీట్లతో గ్రేటర్ హైదరాబాద్ ని ఏర్పాటు చేశారు. దాన్ని 3 నాళ్ళ ముచ్చటగానే మిగిల్చి ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడింది, 3 ముక్కలు చేసింది. అరే ఒక నిర్ణయం చేసే ముందల దూరదృష్టి ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, విజన్ ఉండాలి, మిషన్ ఉండాలి. ఎందుకు కలిపాము అన్నటువంటి దానికి ఒక బలమైనటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. అంతలోనే ఆ యొక్క నిర్ణయాన్ని తిరగదొట్టడం, జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేయటం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే విజను మిషన్ లేదంటానికి ఇది కారణం ఒక అంశమైతే, మొన్న పురపాలక సంఘాల యొక్క కార్పొరేషన్లు అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల యొక్క రిజర్వేషన్లు తీశారు. కార్పొరేషన్ల యొక్క రిజర్వేషన్లు తీసేటువంటి సమయంలో జిహెచ్ఎంసీ ఒకటిగా చూపించి రిజర్వేషన్లు చూపించారు. ఆ తర్వాత 3 ముక్కలు చేశారు. అంటే రిజర్వేషన్ ప్రక్రియలో రిజర్వేషన్ అన్నటువంటి అంశానికే తూట్లు ఓడిచినట్టు అయింది కదా, చాలా స్పష్టంగా కనబడ్డది. అది ఒక రకంగా. ఇంకా పోతే రాజ్యసభ బయాన్యుయల్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఒకవైపున ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది, తర్వాత స్పీకర్ కోర్టులో కూడా జరుగుతూ ఉన్నది. నోటీసులు అందుకుంటున్నారు, కొంతమందికి క్లీన్ చిట్ ఇస్తున్నారు. మరొక వైపునేమో బీఆర్ఎస్ ఏమో మేము ఫైట్ చేస్తున్నాము, మేము పట్టుబడుతున్నాం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న పురపాలక సంఘాల ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ది ఉత్తుత్తి ఫైటే అనేది అర్థమైంది. గతసారి జరిగినప్పుడు రాజ్యసభ బయాన్యుయల్ ఎలక్షన్ సమయంలో కూడా బీఆర్ఎస్కి అవకాశం ఉండంగా కూడా పోటీ పెట్టలేదు అప్పుడు. ఇప్పుడు కూడా పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ కనబడుతోంది బీఆర్ఎస్. ఇంకొక వైపున నిజంగానే ఆ ఫిరాయింపుదారులు బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని ప్రకటనలు ఇస్తుంటే, స్పీకర్ కూడా వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తుంటుంటే, ఇంకా కొంతమంది నోటీసులకు జవాబు కోసం సమయం అడుగుతూ ఉంటే, బీఆర్ఎస్కి ఒక మంచి అవకాశం వచ్చిండే. సీటు గెలుస్తామా ఓడతామా వేరే విషయం, అసలు వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అని తేల్చడానికి ఒక మంచి అవకాశం ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అవకాశం వచ్చింది. కానీ వాళ్ళు పోటీ పెడతారా పెట్టారా ఏంటనేది కొన్ని గంటల్లో తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళది స్ట్రీట్ ఫైట్ కాదు, స్ట్రైట్ ఫైట్ కాదు, కేవలం డూప్ ఫైట్ మాత్రమే నడుస్తూ ఉంది. దాని కొరకే ఈ తంతు వ్యవహారం. అరే మీరు విలీనం చేసుకోదలుచుకుంటే విలీనం చేసుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్
గతంలో లోకి మన బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటా అంటే చేసుకోండి, విలీనం చేసుకోవాలంటే చేసుకోండి, లేదా పొత్తు పెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకోండి. ఎందుకు పేపర్ల మీద ఒట్టిగా స్ట్రీట్ ఫైట్ స్టేట్ ఫైట్ అని మాట్లాడుతూ డూప్ ఫైట్ చేస్తారు అని భారతీయ జనతా పార్టీ నిలదీస్తూ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఎంఐఎం సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ కూడా అదే రకమైనటువంటి వ్యవహారాన్ని మన అవలంబించారు. హోలీ పండగ రంగులు చల్లుకోవటం, రంగులు పూసుకోవటం ఈ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అలవాటైపోయింది. కానీ తెలంగాణ ప్రజలతో మాత్రం ఆడకండి. మీరు ఆడతామంటే కూడా మీకు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, గుర్తుపెట్టుకోండి ఈ మాట అని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నది. ఇంకొక వైపున శాసనసభ సమావేశాలు అని చెప్పారు. ఒకవైపున శాసనసభ సమావేశాలు అని చెప్తూ ఇంకొక వైపున కలెక్టర్లేమో ఊర్ల పోటీ తిరగమని అంటున్నారు. కాంగ్రెస్ లీడర్లకి జనంలో తిరిగే ముఖం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి జనంలో తిరిగేందుకు ముఖం లేదు. ఏం ముఖం పెట్టుకుని వీళ్ళు వెళ్తారా అన్న దానిపైనే ఈరోజు ప్రజలు వీళ్ళని అన్ని రకాలుగా కూడా నిలదీయటానికి, విమర్శించడానికి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, రాహుల్ గాంధీ వికారాబాద్ వచ్చాడు. బ్రీఫ్ కేసులు పోయి సూట్ కేసులు ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి చాలా శక్తివంతుడు అని చెప్పని ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఈయనేమో ప్రధానిగా ఈయన మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడట. అది చూస్తే ఎంత విడ్డూరంగా ఉన్నది. రేవంత్ని ఆయన శక్తివంతుడు అంటాం, ఈయనేమో ఆయన్ని ప్రధానిగా మీరు రంగంలోకి రండి అని చెప్పని అడగటం. బ్రీఫ్ కేసులు పోయి సూట్ కేసులు వచ్చేసరికి అందరు శక్తివంతులుగానే కనబడతారు రాహుల్ గాంధీ. Please like, share and subscribe.